హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ ఒసే మరదల స్టోరీలోని రెండో భాగం. మళ్ళీ మనం వెళ్ళి రూమ్ లోపల చూద్దాం. ఇద్దరు స్వీట్స్ అన్నీ విసిరేసుకొని బెడ్ని చిందర వందర చేసి మీద ఉన్న పూలన్నీ రూమ్ మొత్తం పడేలా చెల్లా చెదరి చేసి ఒకరినొకరు కొట్టుకొని అలసిపోయి దాహంగా అనిపించి పాలు తాగుదామనుకొని ఇద్దరు ఒకేసారి పాల గ్లాసు వైపు కన్ను వేయగానే, రేయ్, వాటి వైపు చూడకు, అవి నావి అంటూ గ్లాస్ చేతిలోకి తీసుకోగానే రామ్ సీత చేతిలో నుంచి పాలు లాక్కొని, నీవెక్కడివే? అయినా ఫస్ట్ నైట్ గదిలో మొగుడు తాగాక పెళ్ళాన్ని తాగాలని మినిమం కామన్ సెన్స్ లేని పెళ్ళానివి నువ్వే అనుకుంటా అని వెటకారంగా చెప్పి ఒక్క గుటకలో మొత్తం పాలు హాఫ్ ఫట్ చేశాడు. సీత తనకి కొంచెం కూడా ఉంచకుండా మొత్తం తాగేశాడన్న షాక్లో నోరు తెరిచి రామ్ వైపు చూస్తూ ఉంటే రామ్ తన మీసాల కంటిన పాలని మోచేతితో తుడుచుకొని సీత తన వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే రామ్ కళ్ళగరేసి, ఏంటి, అందంగా ఉన్నానా? నాకు తెలుసులే నేను అందంగా ఉంటానని. ఎవరైనా నన్ను చూసి ఇట్టే పడాల్సింది, లేకపోతే బ్రహ్మతాత ఒప్పుకోడలే. ఆయనే కదా నన్ను ఇంత హ్యాండ్సమ్గా రెడీ చేసి భూమి మీదకు వదిలింది అని తన గురించి తన గొప్పని చెప్పుకుంటూ ఉంటే సీత రామ్ని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి, అవునవును, పడాల్సిందే, కానీ నీ ఫిగర్ చూసి కాదు, నిన్ను చూసి పంది దొర్లే బురదలో పడాలి అని వెటకారంగా అంటూ పంచెలో ఉన్న రామ్ని కన్నింగ్ నవ్వుతో మరోసారి చూసి ఒక్కసారిగా పంచె పట్టుకొని లాగగానే పంచె ఊడిపోయి సీత చేతిలోకి వస్తే రామ్ షాక్తో పాటు షేక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి తన కాళ్ళ వైపు సీత చేతిలో ఉన్న పంచె వైపు మార్చి మార్చి చూసి అని గట్టిగా అరుస్తూ బెడ్ మీద పడుకొని బెడ్షీట్ కాళ్ళ మీద మొత్తం కప్పుకొని, ఒసే, సిగ్గులేదా నీకు కొంచెం కూడా? మగాడి పంచని లాగేస్తావా? నా శేలను దొబ్బేద్దామని ట్రై చేస్తున్నావా? నెవర్, అస్సలు అలా చేయనివ్వను, నా పంచె నాకివ్వు అని కోపంగా బుసలు కొడుతూ అడిగాడు. సీత హహహ అని విలన్లా నవ్వుతూ, ఏంట్రా అప్పుడే వణికిపోతున్నావు? ముందుంది ముసళ్ళ పండగ అంటూ దేనికోసమో రూమ్ నలుమూలలా వెతుకుతూ ఉంటే రామ్ అనుమానంగా, దేనికోసమే వెతుకుతున్నావు అని అడిగాడు. హా, దొరికింది, ఇదిగో దీనికోసం అంటూ కాక్రోచ్ మీసం పట్టుకొని పైకి లేపి నవ్వుతూ రామ్ వైపు అడుగులు వేస్తూ ఉంటే కాక్రోచ్ని చూసిన రామ్ ఏదో పెద్ద రాక్షస బల్లిని చూసిన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అని గట్టిగా అరిస్తూ, వద్దే, నీకు తెలుసు కదా నాకు కాక్రోచ్ అంటే భయం అని, ప్లీజ్ నువ్వు నన్ను ఇలా చేసి భయపెట్టకు, మమ్మీ ఇది నన్ను చంపేస్తుంది అని ఏడుపు మొహంతో అంటూ మంచం మీద కొంచెం కొంచెం జరుగుతూ బెడ్ ఎడ్జ్ వరకు వచ్చి ఉంటే, అయితే నువ్వు పైకి లేచి అదిగో అక్కడ కనిపిస్తుందే ఈ రూమ్ మూల, అక్కడ పడుకోవాలి. పడుకుంటావా, లేకపోతే ఇది నీ షర్ట్లో వేయమంటావా అంటూ రామ్ దగ్గరికి వచ్చి రామ్ మొహానికి ఎదురుగా కాక్రోచ్ని అటు ఇటు తిప్పుతూ అడిగింది. రామ్ వణుకుతూ, వద్దు వద్దు, వెళ్తాను, ముందు నాకు పంచిస్తే కట్టుకొని పోతాను. పరాయి ఆడపిల్ల ముందు నేను ఇలా వట్టి కాళ్ళ మీద నిల్చోవాలంటే నాకు మహా సిగ్గబ్బా అని సిగ్గుపడుతూ తలదించుకొని అన్నాడు. రామ్ సిగ్గు చూసి సీత వెటకారంగా నవ్వుతూ, అవునవును, నీకు బాగా సిగ్గు, అందుకే ఏమీ వేసుకోకుండా పెళ్లికి ముందే నా ఎదురుగా నిలబడ్డావు కదా అని అడిగింది. ఆ సిచ్యువేషన్ గుర్తుకు వచ్చి రామ్ ఇబ్బందిగా కదులుతూ, అదేదో పొరపాటున జరిగింది, నువ్వు ప్రతిసారి దాన్ని గుర్తు చేయకు, చాలా ఎంబారెసింగ్గా ఉంది అని అంటూ ఉండగానే సీత ఒక్కసారిగా బెడ్షీట్ లాగేసి, నీ ఒంట్లో నేను చూడని ప్రదేశం అంటూ ఏమీ లేదు కాబట్టి మూసుకొని పంచ కట్టుకొని పోయి పడుకో అని అంది. రామ్ బుంగమూతి పెట్టుకొని, నీకు నేను బాగా అలిసయ్యానే, అందుకే నా వీక్నెస్ని అడ్డం పెట్టుకొని ఆడుకుంటున్నావు, ఎన్ని రోజులు ఇలానే ఉంటుందో చూస్తాను, సీన్ రివర్స్ అవ్వకపోదు, నీ జుట్టు నా చేతిలోకి రాకపోదు అని ఉక్రోషంగా చెప్పి సీత మరో చేతిలో ఉన్న పంచె లాక్కొని, నాకు కట్టుకోవటం కూడా రాదు,
వెనక ముందు ఆలోచించకుండా పంచెలు ఆగేసి చచ్చావు, నీ జిమ్మడి పోను అని అచ్చ తెలుగు బూతులు నోట్లో తిట్టుకొని కష్టంగా పంచె చుట్టుకొని నడుచుకుంటూ వెళ్ళలేక పాక్కుంటూ మరీ పోయి మూలన కూర్చుంటే సీత కన్నింగా నవ్వుకుంటూ కాక్రోచ్ని కిటికీ నుంచి బయటికి వేసి అమ్మా ఓ పని అయిపోయింది అంటూ దర్జాగా వెళ్ళి బెడ్ మీద పడుకోగానే రామ్ ఒక్కసారిగా సీత మీదకి దూకి ఇప్పుడు చెప్పవే, ఏంటి తెగ ఓవర్ చేస్తున్నావు, నా దగ్గర ఆటలాడుతున్నావా, నీ ఆటలు నా దగ్గర సాగవు అంటూ సీత వీక్నెస్ తెలిసినట్టు నడుం మీద చేయి వేయగానే సీత నరాలు జివ్వుమని పరవశంగా కళ్ళు మూసుకుంటుంది. సీత రియాక్షన్ చూసి రామ్ మనసులోనే నవ్వుకుంటూ చేతిని చీర లోపల నుంచి పెట్టి సీత నడుముని తడుముతూ ఇప్పుడు చెప్పవే, నేను కింద పడుకోవాలా అని హస్కీ వాయిస్లో సీత చెవి దగ్గర ఊపిరి వదులుతూ అడిగాడు. సీత కష్టంగా ఊహు అని అనగానే అది అలా రావాలి దారికి అంటూ సీత చెవి మునిపంటితో లాగి అక్కడే ముద్దు పెట్టి పక్కకి ఒరిగి సీతకి ఆపోజిట్ సైడ్ తిరిగి గుండెల మీద చెయ్యి వేసుకొని అమ్మో ఈ ఆడాలతో జాగ్రత్తగా ఉండాలి, దీనిని కంట్రోల్ చేద్దామనుకుని నేను కంట్రోల్ తప్పుతున్నాను, పొరపాటున ఏమైనా జరిగిందంటే ఇది నన్ను పాతి పెడుతుంది అనుకొని కళ్ళు మూసుకోగానే రామ్ స్పర్శ దూరమైన సీత కళ్ళు తెరిచి అప్పటి వరకు జరిగింది గుర్తు చేసుకుని సగటు ఆడపిల్లలా సిగ్గుపడిన వెంటనే నార్మల్ అయ్యి తనకి ఆపోజిట్ సైడ్ తిరిగి ఉన్న రామ్ని చూసి చేసిందంతా చేసి ఏమీ ఎరగని పిల్లాడిలా ఎలా పడుకున్నాడో చూడండమ్మా అని మనసులోనే అనుకుంటూ కావాలని రామ్ సైడ్ తిరిగి బాగా దగ్గరగా జరిగి ఒక చేతిని రామ్ నడుము చుట్టూ కాలిని రామ్ కాలు మీద వేసి కళ్ళు మూసుకోగానే రామ్కి గుండె 200 స్పీడ్ పెరిగి గుటకలు మింగుతూ ఏం చేస్తున్నావే, ఎందుకు కాళ్ళు చేతులు నా మీద వేశావు, తీ అని తడబడుతూ అన్నాడు. కానీ సీత చేతిని కాళ్ళని తీయటానికి రామ్ చేతులు రాలేదు. సీత మసగ్గా ముద్దుగ్గా మొహం పెట్టి రామ్ చెవి దగ్గర గుసగుసగా నీకు తెలుసు కదా బావా, నేను నిద్రపోవాలంటే నా పక్కన వాళ్ళ మీద కాళ్ళు చేతులు వెయ్యాలి అని చెప్పి ఇంకా దగ్గరగా జరిగి తన శరీరాన్ని పైపైన రామ్కి అంటించి ఇప్పుడు చూస్తాను నువ్వు ప్రశాంతంగా ఇక్కడే ఎలా పడుకుంటావు అని నవ్వుకుంటూ అనుకుంటుంది. రామ్కి ఒంట్లో నరాలన్నీ జివ్వుమన్న సీతని ఏదేదో చెయ్యాలని చేతిలో కాళ్ళు పోర్లు పెడుతూ వయసు గోల చేస్తూ ఉంటే ఆ వయసుని మనసుని అదుపు చేయలేక కళ్ళు గట్టిగా మూసుకొని ముందు నువ్వు నీ శరీరాన్ని వెనక్కి జరపవే బాబు, లేకపోతే మన ఇద్దరి మధ్య జరగరాంది జరిగేటట్టు ఉంది అని కష్టంగా అంటాడు. అంటే ఏంటి బావా అని అమాయకంగా అడిగి రామ్ నడుము చుట్టూ చేతిని షర్ట్ లోపల నుంచి పెట్టి నడుముని గిల్లుతుంది. రామ్ ఒక్కసారిగా సీత వైపు తిరిగి గట్టిగా హక్ చేసుకుని బ్యాక్ సైడ్ ఉన్న బ్లౌజ్ థ్రెడ్స్ లాగేసి సీత మొహంలోకి చూసేసరికి షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది సీతని అలా చూసి రామ్ కన్నింగా నవ్వుకుంటూ వెనక్కి తిప్పి థ్రెడ్స్ ఊడిన చోట తెల్లగా నోరేస్తున్న వీపు మీద ముద్దు పెడుతూ గట్టిగా కొరుకుతాడు. ఇప్పుడు మనం వీళ్ళ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ చూద్దాం. సూర్యనారాయణ గారు వీరభద్రాపురంకి సర్పంచ్గా వచ్చేస్తున్నారు. ఆయన భార్య మహాలక్ష్మి గారు భర్త ఏది చెప్తే అదే కరెక్ట్ అని తలాడించే టైప్. సూర్యనారాయణ గారికి మహాలక్ష్మి గారికి 2 పిల్లలు, వీరేంద్ర గారు, సుధ గారు. సూర్యనారాయణ గారి చెల్లెలి భర్త వాళ్ళ పిల్లలు చిన్నగా ఉండగానే యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళని సూర్యనారాయణ గారు చేరదీసి వాళ్ళ ఇంట్లోనే ఉంచి తన కొడుకు కూతురుతో పాటు సమానంగా పెంచుతారు. వారే సురేంద్ర గారు, రాధ గారు.
అలా నలుగురికి యుక్త వయసు వచ్చాక ఒకరినొకరు ఇష్టమని తెలుసుకొని కుండ బార్పిడి పెళ్ళిళ్ళలాగా వీరేంద్ర గారికి రాధ గారిని, సుధ గారికి సురేంద్ర గారితో పెళ్లి చేస్తారు. వాళ్ళ పిల్లలే మన హీరోలు. వాళ్ళ పిల్లలే మన హీరో అభిరామ్ సీత మహాలక్ష్మి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.